ఇప్పుడు మనం మహావిష్ణు కూర్మావతారం గురించి తెలుసుకుందాం. దుర్వాస మహర్షి దివ్యమైన మాల ఇంద్రుడికి ఇస్తాడు, కానీ ఆయన తన ఐరావతంకి వేస్తాడు. కానీ ఐరావతం పూలమాలను కాలు కింద వేసి తొక్కుతుంది. ఇది అంత చూసిన దుర్వాస మహర్షికి పట్టారని కోపం వచ్చి ఇంద్రుడిని మరియు ఇతర దేవతలను సర్వం శక్తులు సిరిని కోల్పోమని శపిస్తాడు. దానితో అందరూ విష్ణు భగవానుడు దగ్గర సహాయం కోసం వెళితే పాలకడలిని మందర పర్వతం మరియు వాసుకి సహాయంతో చిలికితే దాంట్లో నుండి అమృతం వస్తుంది. అది మీరు స్వీకరిస్తే మీరు అమరులు అయ్యే మీ శక్తులు మీకు తిరిగి వస్తాది అని చెప్పుతాడు. కానీ మందర పర్వతం అనువుగా లేకపోవడంతో సముద్ర మథనం చేసే అప్పుడు కిందకి జారిపోతుంది. ఇంకా అప్పుడు మహావిష్ణు కూర్మావతారం తీసుకొని మందర పర్వతం వీపు పైన పెట్టుకొని కదలకుండ చిలకడాని సరిగ్గా ఉండేలాగా చేస్తాడు. ఇలా